నువ్వు ఇంత తెలివి తక్కువ పని చేస్తావని తెలుసుంటే నీ బదులు నేనే వెళ్ళి ఉండేవాడిని. అంతా శాంతియుతంగా పరిష్కరించుకొచ్చి ఉండేవాడిని. శాంతియుతంగా పరిష్కరించడానికి ఇది ఇద్దరు పిల్లల తగవండి. నేను దాన్ని వదలనని ఆ కుర్రాడంత ఖచ్చితంగా చెబుతుంటే నేను దీన్ని తీసుకొచ్చాడు ఒకటే మార్గం తోచింది, తీసుకొచ్చేసాను. చాలే, నువ్వు చేసిన తెలివి తక్కువ పనికి రేపు పొద్దున అయ్యబాబు మొహం ఎట్లా చూడాలో అర్థం కావడం లేదు. తప్పంతా వాళ్ళదైతే మీరెందుకండి బాధపడతారు? మీరు రేపు వెళ్ళి అడగవలసిన 4 మాటలు గట్టిగా అడిగిసేయండి. ఆ లక్ష్మణి అతగాడు వదిలేసి లెంపలేసుకుంటే అప్పుడు మన అమ్మాయిని పంపిద్దాం. లేదంటే ఏం చేస్తావు? విడాకుల కోసం నోటీస్ ఇప్పిద్దాం. నోర్మి, భార్య భర్తల కాపురం ఉంటే కాలక్షేపానికి చూసే సినిమా అనుకున్నావుంటే బాగాలేదని మధ్యలో వచ్చేయడానికి. పెళ్ళంటే 100 ఏళ్ల పంటే. కరెక్ట్ గా చెప్పావు బావ. పెళ్ళంటే 100 ఏళ్ల పంటని, అది ఎప్పటికప్పుడు వండుకునే వంట కాదని హైదరాబాద్ వెళ్ళాక తెలుసుకుని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని ముహూర్తం పెట్టుకొచ్చాను. మీరిద్దరూ వచ్చి మా దంపతులను ఆశీర్వదించాలి. ఎవరా? మేమిద్దరం బతికే ఉండగానే నీ పెళ్లి నువ్వే చేసుకునే కర్మేం పట్టింది? నాకు పెళ్లి చేయమంటే మీరు చేయరుగా. ఏడ్చావు. నువ్వు మా ఇంటల్లుడు అవడానికి వీల్లేదన్నాను కానీ నువ్వు మరో పిల్లని చూసి లక్షణంగా పెళ్లి చేసుకుంటానంటే దగ్గర నుండి జరిపించనన్నా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఈ మాట అంటావన్న నమ్మకంతో నువ్వే దగ్గరుండి నాకు ఈ పెళ్లి జరిపిస్తున్నట్టుగా శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చాను. చూడు.